ఏపీ పాలిటిక్స్ లో గరం గరం స్టోరీ. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరా లేక జగన్ మంచి అడ్మినిస్ట్రేటరా అంటూ ప్రశ్నించిన అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. చంద్రబాబు వర్సెస్ జగన్ ఎవరు పాలనాధ్యక్షుడు? ఇప్పుడు ఏపీలో ఇదే రచ్చ చర్చ. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు హర్షకుమార్ గారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకు అమలు చేస్తూనే ఉన్నారని, తొలిసారి సీఎం అయినా కానీ ఖజానా ఖాళీగా ఉన్నా కానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని జగన్ అమలు చేసి చూపించారని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని పేరు చెప్పుకునే చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు అమలు చేయలేనంటూ చేతులెత్తడం తగునా అంటూ నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరా లేక జగన్ మంచి అడ్మినిస్ట్రేటరా అంటూ ప్రశ్నించారు జీవి హర్షకుమార్. చంద్రబాబు గారి సర్కారుపై తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే అది ప్రజల నుంచి నేరుగా కాదు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేయడం ప్రారంభించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే సంపద సృష్టి లేదు, సంపంగి పువ్వు లేదు అంటూ సెటారికల్ గా మాట్లాడారు. మరోవైపు టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు తల్లికి వందనం లేదు, తద్దినం పెట్టేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా కానీ హాట్ టాపిక్స్ గా మారుతున్న ఏపీ పాలిటిక్స్, సంక్షేమ పథకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.